డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి సందడి చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజాలన్నీ ఈ సదస్సుకు హాజరయ్యాయని, భవిష్యత్తు టెక్నాలజీపై ఇక్కడ లోతైన చర్చ సాగుతుందని సీఎం వెల్లడించారు. మానవ జీవితాలను మార్చే శక్తి కేవలం ఆలోచనలకు మాత్రమే ఉంటుందని, సరికొత్త ఆలోచనలే అద్భుతమైన ఆవిష్కరణలకు దారితీస్తాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచ గమనాన్ని ఎలా మార్చాయో గుర్తు చేస్తూ ఇప్పుడు ఏఐ కూడా అదే స్థాయిలో విప్లవం సృష్టిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. Rise of our greatest invention, that is AI. Artificial intelligence has made a GPU chip more intelligent than humans. It can write poetry and reports, make films and presentations, and it knows almost everything. These days, people say on social media that humans are not the most intelligent anymore. AI is more intelligent. AI also has agency, power to decide. An aeroplane can fly only if we tell it. A car will move or stop only if we tell it. AI can order to itself. Combine AI and robotics, machines have both physical and mental capabilities. In this context, it is important when we set an agenda for the future. And AI race has already begun. We see leadership of a few countries, companies, and people. India missed the industrial revolution and the manufacturing revolution. We played a role in services revolution, especially software and telecom. But even in software, we created services but not global products. Google Search, Google Maps, Twitter, Facebook, YouTube, and WhatsApp. We Indians use them. We Indians worked in these companies, but we don't own them. We did not create them. ఏపీ శాసన మండలిలో తిరుమల కల్తీ నెయ్యి అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక ఏపీ శాసన మండలిలో తిరుమల కల్తీ నెయ్యి అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. సెన్స్ స్పెషల్స్ అయిన మొదలైన రోజు నుంచి తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చకు పట్టుబడుతుంది ప్రతిపక్ష వైసీపీ. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా పలుమార్లు సభ నుండి వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు. ఇవాళ సభలో మరోసారి గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు సభలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడంతో సభ హీటెక్కింది. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తూ సభలోకి వైసీపీ సభ్యులు వచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోలు ఉన్న ప్లకార్డులు పట్టుకుని రావడాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విలువల మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక నాయకుడి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఈరోజు శాసనమండలిలో చేసినటువంటి అపచారం,
అపవిత్రత, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచారనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావిడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసిన సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్ గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున, ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో పరమత సహనాన్ని పాటించేటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, మీకు పరమత సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీ రాజకీయాల కోసం, మీ దుర్మార్గాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి. ప్లకార్డులు పట్టుకురావడమే తప్పు అనేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమీర్పేట మైత్రివనం చౌరస్తాలో ఆదిత్య ఎంక్లేవ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్లోని ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. నిచ్చెన సహాయంతో ఫైర్ సిబ్బంది 60 మందిని కిందకి దించారు. నీలగిరి బ్లాక్లోని షాపులను మూసివేయించారు. కోచింగ్ సెంటర్లోని విద్యార్థులను పంపించారు. గ్రౌండ్ ఫ్లోర్లోని ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లుగా సమాచారం. 3వ అంతస్తు వరకు మంటలు వ్యాపించినట్లుగా పోలీసులు తెలిపారు. పై అంతస్తులో కొన్ని ఐటీ సంస్థలో ఉన్న కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మెట్ల మార్గం ద్వారా బయటకు వచ్చేశారు. మరికొందరిని ఫైర్ సిబ్బంది బాల్కనీ ద్వారా మెట్ల ద్వారా సురక్షితంగా కిందకు దించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల రిపోర్ట్ కార్డుతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్తున్నారు. మన వాడకు మన నాయని పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించి 4వ డివిజన్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2 ఏళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే 3 ఏళ్లలో మరిన్ని అద్భుతాలు చేసి చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తాను చెప్పినట్లు అభివృద్ధి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని అంటున్న ఎమ్మెల్యే నాయనితో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. 2 ఏళ్ల ప్రగతిపై మనవాడకు మన నాయని కార్యక్రమం అనేది ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రారంభించారు. అసలు ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య విషయం ఏంటి, ఒకసారి వారు మాట్లాడండి. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈరోజు ఈ పాదయాత్రకు సంబంధించిన ఉద్దేశం ఏంటి, ఎప్పటి నుంచి ప్రారంభమైంది? పాదయాత్ర అనేది అభివృద్ధిలో భాగంగా ప్రతి డివిజన్ వెస్ట్ నా నియోజకవర్గంలో గల్లీ ప్రతి డివిజన్ తిరగాలని డిసైడ్ చేసుకుని అందులో భాగంగానే ఇవాళ 4th డివిజన్లో స్టార్ట్ చేయడం జరిగింది.
మీరు గారు కానీ మేయర్ గారు గుణసుధారాణి గారు కమిషనర్ గారు అందరం కలిసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారాన్ని తక్షణం చేసే విధంగా మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి, కొందరు రాగలుగుతారు కొందరు రాలేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమే పరిష్కారం చేయడానికి ఆలోచనలో పోతుంది. అంటే ఉదయం నుంచి తిరిగారు కదా, కొన్ని వాడాల్లో తిరుగుతున్నారు. రాత్రి వరకు ఉదయం 9 నుంచి రాత్రి వరకు ఏ టైం అయినా పర్వాలేదు. అంటే మీ ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు ఇంతవరకు అయితే? డ్రైనేజీలు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, ఇట్లా చాలా సమస్యలున్నాయి కదా. వీటన్నిటి మీద మనకు ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ శాతం. కొన్ని ఎలక్ట్రిసిటీ ఉంటుంది, కొన్ని పెన్షన్స్ ఉన్నాయి, కొన్ని ఇవే ఉన్నాయి కదా, వాటి అన్నిటి మీద ఉన్నాయి. అంటే ఎన్ని రోజులలో ఆ సమస్యలు తీర్చే అవకాశాలు? మేము సమస్య పరిష్కారం ఇక్కడ వెళ్తుంటాం, డివిజన్ల వైజ్ అధికార యంత్రాంగం దాని మీద ఫాలోఅప్ చేసుకుంటూ 2 నెలల కంటే ఎక్కువ పట్టకుండా పరిష్కారం చేస్తుంది. అంటే మీరు ఇంత అభివృద్ధి చేస్తున్నారు, 2 ఏళ్లలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెంది, అయినా కూడా ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేస్తున్నాయి. వాటికి ఏ విధంగా సమాధానం? నాకు ప్రజలు సాక్ష్యం, మీడియా సాక్ష్యం. ప్రజలు నిర్ణయిస్తారు అది నుంచి అభివృద్ధి చేసినా లేదా. ఎక్కడైనా మీకు గుండాగిరి, రౌడీయిజం కానీ కబ్జాలు అవపడుతున్నాయా? 2 నెలలకు వెళ్ళి ప్రశాంతంగా ప్రజలు ఉన్నారు. ఇలాంటి వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వీళ్ళని, అభివృద్ధి నిరోధకులు. వాళ్ళకి ఎట్లా అంటే అభివృద్ధిని అప్రిషియేట్ చేత కాదు, చేయకున్నా పర్వాలే, కానీ ఉన్న వాస్తవాలు మాట్లాడకుండా క్రిటిసైజ్ చేస్తా అంటేనే బాధ అనిపిస్తుంటుంది. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ 3 ఏళ్ల సమయంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తాం 3 ఏళ్లల్లో. మార్చకపోతే నేను మళ్ళీ ఎలక్షన్లో ఓటు కూడా అడగనని చెప్తున్నా. రూపురేఖలు మార్చి అభివృద్ధి మీద ఫుల్ టైం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్తున్న విషయం. 2 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, ఇంకా మరి 3 సంవత్సరాల సమయం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను, లేకపోతే ప్రజల్ని ఓటు వేయడానికి కూడా ఓటు గురించి కూడా అడగనంటూ వారైతే చెప్తున్నారు. కొందరు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ఇక్కడ ప్రజలు వారికి అయితే బుద్ధి చెప్తానంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అయితే ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రజల వద్దకు వెళ్ళి నేరుగా వారైతే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం యొక్క ప్రగతి బాటలోని ఒక విశేషం. మిస్టర్ మోనీష్ న్యూస్. హైదరాబాద్లోని మల్లాపూర్ డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీలో దోమల బెడద తీవ్ర రూపం దాల్చింది. అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడంతో స్థానికులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండీ రిజ్వాన్ను ఆశ్రయించారు. దీనిపై తక్షణమే స్పందించిన ఆయన తన సొంత నిధులతో గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2లలో ఫాగింగ్ని చేయించారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఈరోజు కాలనీ నుంచి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్నో కంప్లైంట్స్ పోయినాయి జిహెచ్ఎంసీకి, కానీ ఎవరు రెస్పాండ్ కాలేదని నా దృష్టికి తేవడం జరిగింది. ఈ యొక్క గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 2 నుంచి యువత ఎవరైతే ఉన్నారో నా దగ్గరికి వచ్చి ఈ యొక్క బాధ ఉందని చెప్పారు. దీనివల్ల నేనేం చేశాను అంటే మస్కిటో ఫాగింగ్ మిషన్ ఏదైతే ఉందో మొత్తం కాలనీలో మొత్తం తిప్పి మొత్తం ఏదైతే చెట్లు ఎక్కువ ఉన్నాయో, ఏదైతే డ్రైనేజ్ మొత్తం ఆగి ఉందో అక్కడ మొత్తం ఈ ఫోగింగ్ మిషన్ కొట్టడం జరిగింది. దయచేసి నేను ఈ గవర్నమెంట్ ఒక కోరుతున్నాను, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో దోమలు అనేది విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ దోమలతోని రాబోయే రోజుల్లో మనకు మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్ గా దీన్ని మనం సాల్వ్ చేసిన ఒక గవర్నమెంట్ కి బాధ్యత ఉంది. జిహెచ్ఎంసీని ఇమీడియట్ గా యాడ్ కావాలి. ఎందుకంటే వృద్ధులైనా కానీ పిల్లలైనా కానీ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి విపరీతమైన మనకు రోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఈ రోజు కాదు, నేను ఇప్పుడు మల్లాపూర్లో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కాలనీ విజిట్ చేస్తా. ఈ యొక్క మస్కిటో ఫోగింగ్ మెషిన్ తీసుకొని ప్రతి ఒక్క దగ్గర ఈ ఫోగింగ్ అన్ని చేస్తా. ఈ ఒక ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయడానికి నా వంతు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. హిందూ ధర్మ రక్షకుడు శివాజీ మహారాజ్ గొప్పతనాన్ని చాటి చెబుతూ యువత భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మెట్పల్లి డిపో నుంచి శాస్త్రి చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో జై శివాజీ నినాదాలతో పట్టణం మారుమ్రోగిపోయింది. పార్టీలు కులమతాలకు అతీతంగా శివాజీ చిత్రపటాలతో వేలాది మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన్యవాళ్లు అర్పించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన కోవా బన్ వ్యాపారి షేక్ బాషా గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవల జరిగిన మేడారం జాతరలో వ్యాపారం కోసం వెళ్లిన ఆయనకు అక్కడ కొన్ని చేదు అనుభవాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పటి నుండి వ్యాపారం సరిగ్గా సాగక అప్పులు తీరే మార్గం కనిపించక తీవ్ర కుంగుపాటుకు లోనయ్యారు. దీంతో ఒక్కసారిగా హార్ట్అటాక్ రావడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. 2 ఆడపిల్లలు ఉన్న ఆ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పై నుంచి 3వ ఫ్లోర్ నుంచి 3 అంతస్తు నుంచి దుంకింది. అది కూడా కాలేజ్ క్యాంపస్ కాదు, పక్కనున్న ఓనర్ బిల్డింగ్ అంట. ఇది ఎంతవరకు న్యాయం? ఫ్లోర్ ఇన్ఛార్జ్లు ఏం చేస్తున్నారు, యాజమాన్యం ఏం చేస్తున్నది, కాలేజ్ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాడు? ఆమె అసలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంది? ఈవినింగ్ కూడా కార్లో ఆమెని గుంజుకొని పోతున్నారు. అది ప్రిన్సిపల్ కాల్ చేసినప్పుడు అడిగితే ఆమె బాగానే ఉంది అన్నారు. సాయంత్రం 6 అయ్యేసరికి మేము కాల్ చేసేసరికి రాత్రి 9 గంటలకు మాకు తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయి చనిపోయిందని చెప్పినారు. ఇప్పుడు ఏంది మీరేమో మాట్లాడుతుంది స్టేట్మెంట్ కావాలని మేము అడిగినాం, అమ్మాయి ఎందుకు చనిపోయిందని చెప్పి. అంటే అసభ్యమైన పదజాలంతో తిట్టడం జరిగింది. ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోయి బిల్డింగ్ పై నుంచి దుంకి చనిపోవడం జరిగింది. దీనికి మొత్తం కారణం కూడా యాజమాన్యమే కారణము. కాబట్టి తక్షణమే యాజమాన్యం చేరుస్తూ వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఈ బిల్డింగ్ మాత్రమే పర్మిషన్ ఉంది, ఆ బిల్డింగ్ కు పర్మిషన్ లేదు. ఎందుకు పర్మిషన్ లేదంటే జీవో నెంబర్ 1 ప్రకారం రోడ్డుకున్న బిల్డింగ్ లో పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇంతకు ముందే డిఐఓతో మాట్లాడిన ఆయన రానటువంటి పరిస్థితి, ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. ఎంత వల్గర్ గా మాట్లాడతాడంటే విద్యార్థులు చనిపోతే ఈ రోజు ఏసీ రూమ్ లకు పరిమితం అయిపోయిండ్రు. పాప ఏమైనా అరుచుకుంటూ వచ్చిందా పైకి? అది తెలీదు నాకు. నేను వచ్చేటల్లకి పైన ఉంది. నేనే లేట్ వచ్చా. మెల్ల అంతా ఉరుకున్నా గానీ నేనేదో చిన్నపిల్లలు ఏదైనా పడేస్తారేమో కింద కాలేజీ వాళ్ళు కదా, పోతా ఉంటారు, ఏమన్నా నెత్తి మీద పడుతుందని అరుస్తా ఉన్నారని నేనేమనుకున్నా అంటే చిన్నపిల్లలు ఏదో ఆడుకుంటారేమో అనుకుని నేను సైలెంట్ ఉన్నాను. నేను అలానే మెల్లగా వచ్చా. 3 మినిట్స్ వరకు పైకి వచ్చేలోపు కింద స్టూడెంట్స్ ఏమన్నారు ఈ పాప పడ్డం తర్వాత? ఏమో తెలియదు ఎందుకు ఇట్లా దూకిందని. హైదరాబాద్లోని ఏవీ కళాశాల వేదికగా క్రీడా సందడి మొదలైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో వివిధ కళాశాలకు చెందిన మహిళా పురుషుల జట్లు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ఏవీ కళాశాల విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ మెట్టు శైలేందర్ క్రీడాకారులను కలిసి వారికి తన సొంత ఖర్చులతో మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. యువతను క్రీడా రంగంలో ప్రోత్సహించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. After the separation of Andhra and Telangana, this is the third term. In the first 2 terms, BRS was the ruling party. BRS, ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ 6 స్కీమ్స్ పెట్టింది. 6 స్కీమ్స్ అలా ఇప్పటిదాకా తులం బంగారం అనేది ఎక్కడ ఇల్లేదు. ఖాళీ ఒక బస్సు, ఫ్రీ బస్సు ఒకటి ఉమెన్కి, ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు అని, అది ఎక్కడ చూడలేదు, ఇప్పటికైతే చూడలేదు. తులం బంగారం అయితే అసలు కనబడడం లేదు. క్రీడా రంగంకి ఇప్పటికీ సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ ఏమో, స్టేట్ బడ్జెట్ ఫర్ తెలంగాణ ఏముంది అంటే 465 crores ఉంది మొత్తం స్పోర్ట్స్కి. ఈ ఖోఖో అనేది అసలు రికగ్నైజే లేదు. ఇది మహాభారతాల ట్యాగ్ టీమ్ లెక్క ఆడుతుండే. దీని చరిత్ర మహాభారతంలో ఉంది ట్యాగ్ టీమ్ లెక్క. అయితే ఇవన్నీ చూసి, పార్షియాలిటీస్ని చూసి, స్పోర్ట్స్కి ఇచ్చే బడ్జెట్ని చూసి ఇప్పటిదాకా మన ఒలింపిక్స్ 1920 నుంచి అట్ ప్రెసెంట్ వరకు 2024 వరకు లేదా ఓన్లీ 10 గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇన్ ఒలింపిక్స్. 8 ఏమో హాకీకి, ఒకటేమో షూటింగ్కి వచ్చింది, ఇంకోటేమో జావలిన్ త్రోకి వచ్చింది. వాట్ అబౌట్ వేరే స్పోర్ట్స్కి ఏంది? వేరే స్పోర్ట్స్కి అసలు పునాదులు ఎక్కడ ఉన్నాయి? మన స్టేట్ బడ్జెట్ ఏమో మన ఖమ్మం నారాయణ జూనియర్ కళాశాల మరోసారి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మద్యం, గంజాయి మత్తులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సహచర విద్యార్థి మామిడాల విషయాలపై పిడిగుద్దెల వర్షాన్ని కురిపించారు. హాస్టల్లో వార్డెన్ లేదా సెక్యూరిటీ లేకపోవడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రశ్నించిన తల్లిదండ్రులకు ఇది కామన్, మీరు చూసుకోండి అంటూ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా బాధితుడికి హాల్ టికెట్ ఇవ్వమని బెదిరింపులకు దిగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. పెద్దపల్లి జిల్లా మార్కండే కాలనీలో ఒకే కుటుంబంలో కత్తిపోట్ల కలకలం సంచలనం రేపింది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవతో తెల్లవారుజామున రామ్ దూత్ అనే వ్యక్తి కత్తితో
కుటుంబ సభ్యులు సుమిత్ర, ప్రణయ్, కుమరమ్మపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో బాధితులను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స కోసం తరలించారు. సంఘటనా స్థలానికి గోదావరిఖని 1 టౌన్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాయచోట్ల భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా 7వ రోజు స్వామివారి నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్ కాంతులతో అలంకరించిన వాహనంపై పుర వీధుల్లో సాగిన ఊరేగింపు భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 7వ రోజు చెక్క భజన వివిధ హంగులతో బాణశంష రూపంలో స్వామివారు దేవస్థానం నుంచి బయలుదేరి ఇప్పుడే మన మార్కెట్లో మన వీరభద్ర కాపుకి రావడం జరిగింది. వార్షిక మహోత్సవాల్లో భాగంగా మెయిన్ ఘట్టం వచ్చేసి నంది ఉత్సవము. రేపు వచ్చే స్వామివారి గ్రామోత్సవం అనంతరము 22/2/2026న అగ్నిగుండము 4 గంటలకు జరుగుతుంది. ఈ అగ్నిగుండానికి కర్ణాటక రాష్ట్రం నుంచి స్త్రీలు ఎక్కువగా విచ్చేశారు. ఈ స్త్రీలకు దానికి ఒక చాతుర్యత ఉంది. పుత్ర సంతానం లేని స్త్రీలు తడిబట్టలతో అగ్నిగుండం నుంచి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే పురుషులు కన్నా ఆయురారోగ్యాలుగా ఉండటకు అగ్నిగుండం నుంచి ప్రవేశం జరుగుతుంది. స్వామి దేవస్థానం నందు ప్రారంభమయ్యాయి. ఈరోజు 19వ తారీఖుతో నంది ఉత్సవం జరపడం జరిగింది. ఈ నంది ఉత్సవానికి అంగరంగ వైభవంగా కర్ణాటక భక్తులు మరియు మహారాష్ట్ర భక్తులు, తమిళనాడు భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యి మాడవీధులే కాకుండా రాయచోటి పట్టణ పురవీధుల్లో బాగా అంగరంగ వైభవంగా జరుపుతూ భగవంతునికి కృపా కటాక్షం పొందాలని ప్రజలను ఆకాంక్షిస్తూ కమిటీ సభ్యులు అయితేనేమి ప్రతి ఒక్కరూ భక్తి శక్తులతో బయలుదేరి ఈ ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ నలుమూల నుంచి కేరళ డ్రమ్స్, కోలాటము, చెక్క భజనలు మొదలుకొని అన్ని భారీ ఎత్తున టెంపుల్ వాళ్ళు పెట్టడం జరిగింది. దీనికి ప్రజలు కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. ఇది ప్రతి ఏటా ఆనవాయితీగా జరుగుతున్న ఉత్సవం ఇది. ఈ ఉత్సవంలో అందరూ పాల్గొని 4:15 గుండ ప్రవేశం కూడా జరుగుతుంది. రేపు ఉదయం 11:45 అన్నప్రసాదం కూడా. బాపట్ల జిల్లా చీరాల మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తపాలెం గ్రామంలో 2 ఏళ్ల చిన్నారి కొమరగిరి సాయిదుర్గ ప్రమాదవశాత్తు టాటా ఏస్ వాహనం ఢీకొని మృతి చెందింది. ఈ ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిని వ్యవసాయ కూలీలను దించేందుకు వచ్చిన వాహనం అదుపు తప్పి ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావమైన చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్ల ముందే ఆడుకుంటున్న బిడ్డ విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.